అనగనగా అడవి కమలాపూర్ అనే ఊళ్ళో కిట్టయ్య అనే కట్టెలు కొట్టేవాడుండేవాడు. అతనికి భవానీ అనే పరమ గయ్యాళి భార్య ఉండేది. ఆమె కిట్టయ్యను కనీసం మొగుడు అని కూడా లెక్క లేకుండా కుక్క కన్నా హీనంగా చూసేది. ఇక కిట్టయ్య సంపాదన కూడా అంతంత మాత్రంగా ఉండటం వల్ల చివరికి అతనికి సరిగా తిండి కూడా పెట్టేది కాదు. ఇదిలా ఉండగా ఓ రోజు కిట్టయ్యకు బాగా ఆకలి వేసి భార్య వద్దకు వెళ్లి ఇలా అంటాడు. భవానీ, కాస్త బొవ్వుంటే పెట్టవే, ఆకలేస్తుంది. పొద్దస్తమాను పనితోనే సరిపోతుంది కదా. పెడతా, తప్పుతుందా? పని చేస్తున్నానంటావు, తీరా చూస్తే దమ్మిడి సంపాదనుండదు. పొద్దంతా తిరిగొస్తావు, సాయంత్రం రావడమే ఆకలి ఆకలి అంటావు అని విసుక్కుంటూ భోజనం వడ్డించటం మొదలు పెడుతుంది భవానీ. దాంతో కిట్టయ్య ముద్ద నోట్లో పెట్టుకుని, ఏమే, ఈ కూరలో ఉప్పు జాస్తి అయినట్లేదు? ఉంటుందుంటుంది, నీకొంచెం రోషం పెరుగుద్దని వేశాను, మాట్లాడకుండా తిను. రోసమా? అది నిన్ను చేసుకోక ముందుండేది, కానీ నిన్ను చేసుకున్నాక నీ పోయాయి అని మనసులో అనుకుని పెట్టింది మారు మాట్లాడకుండా తింటాడు కిట్టయ్య. అలా ఎప్పుడు వంట చేసినా ఒకసారి ఎక్కువ ఉప్పు వేస్తే ఒక్కసారి అసలు వంటలో ఉప్పే వేసేది కాదు. ఇంత గయ్యాళితో వేగినంతకాలం వేగి ఇక తన వల్ల కాదు అనుకున్న ఆ నిర్భాగ్యుడు ఆత్మహత్య తప్ప తనకొక మార్గం లేదు అనుకుంటాడు. అలా ఒకరోజు పొలంలో చెట్టు దగ్గర కూర్చునుండగా, చీనా బతుకు, కుక్క కూడా హాయిగా బతుకుతుంది. ఈ కర్మ నాకెందుకసలు? నేను దేనికి బతకాలి? ఈ పరిస్థితి ఎలా ఉందంటే, నేను చావటానికి ఊరేసుకుందామంటే తాడు తెచ్చుకోవడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు. ఎలాగైనా ఈసారి కొంత డబ్బు మిగిల్చుకుని ఏ తాడు పురుగుల మందో కొనుక్కుని చనిపోతే సరిపోతుంది. నా పీడ విరగడైపోతుంది అన్ననుకుని ఆ రోజు నుంచి కిట్టయ్య తాను సంపాదించిన దానిలో నుంచి రోజూ కొంత డబ్బు మిగిల్చి దాన్ని ఆ ఇంట్లోని ఓ చోట దాస్తూ వచ్చేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, అమ్మయ్యా, మొత్తానికి ఇన్నాళ్ళకి నేను రోజు నా పెళ్ళానికి తెలియకుండా శానా డబ్బు దాచాను అని ఆ డబ్బుని చేతుల్లోకి తీసుకుని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఎక్కడ్నుండొచ్చిందో కాని ఆ గయ్యాళి భవానీ భర్తను దొంగను పట్టుకున్నట్టు పట్టుకుని ఇలా అంటుంది. ఇన్ని డబ్బులు నీకెక్కడివి? అసలు వీటినెందుకు దాస్తున్నావు? నీ స్నేహితులతో కలిసి తాగుదావనా అని చాలా కోపంగా అడుగుతుంది భవానీ. దాంతో కిట్టయ్యకి భార్యకి దొరికిపోయాను అని ఒకసారి భయంగా చూసి, అబే అదేం లేదే, నువ్వు నన్ను భరించలేకపోతున్నావు కదా, అందుకే ఈ డబ్బుతో తాడు కొనుక్కుని అనంతలోకాలకి వెళ్ళిపోదామని అంటాడు కిట్టయ్య. ఆ మాట వింటూనే ఆ గయ్యాళి గంప తన మొగుడి మీద అమ్మోరు శక్తిలా పడి రక్కి పీక పట్టుకుని చావచెతగొడుతుంది. అయినా నీకేం తక్కువ చేస్తున్నానని ఇలా సెత్తన్నావు? అసలు ఎందుకిట్ట తయారయ్యావు? మనకింక పిల్లలు కూడా లేరు. నా కర్మ కొద్దీ దొరికావు. చూసినోళ్ళేమనుకుంటారు? ఆ పెళ్ళం గయ్యాళితనం భరించలేక కిట్టయ్య ఇలా చేశాడనుకోరు. నాకెందుకింత అన్యాయం సెత్తన్నావు అని గట్టిగట్టిగా శోకాలు పెడుతుంది భవానీ. దాంతో కిట్టయ్య ఇక ఏమీ అనలేక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. భవానీ మాత్రం తన తిట్లు ఆపదు. ఇక లాభం లేదనుకుని కిట్టయ్య మర్నాడు తెల్లవారుజామునే లేచి అడవి గుండా కొండలకేసి బయలుదేరతాడు. అయితే మొగుడు బయలుదేరటం చూసిన భవానీ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏటీ ఇంత పొద్దునే ఎక్కడికెళ్తున్నాడు? నా నుండి తప్పించుకోవాలని వెళ్తున్నాడా? అసలెందుకీ ఎక్కడికెళ్తున్నాడో చూడాలి అని అనుకుని కిట్టయ్య వెనుక అతనికి తెలియకుండా తాను బయలుదేరుతుంది. ఇక పెళ్ళాం తనను వెంబడిస్తోంది అని గుర్తించిన కిట్టయ్య, భగవంతుడా, నాకీ పీడ నుంచి ఈ ముక్తి లేదా? యాడికెళ్ళినా సెల్లా దాపురిస్తుందేటిది, నాకసలు ప్రశాంతత అనేది లేదా అని అనుకుని ఒకచోట ఆగి గొడ్డలు తీసి కట్టెలు కొట్టడం ప్రారంభిస్తాడు. ఆ పనిమీదే తాను బయలుదేరి వచ్చినట్టుగా అతని భార్య అతనికి కనపడే దూరంలోనే దేనికోసమో వెతుకుతున్న దానిలా ఆ పదులోకి ఈ పదులోకి చూస్తూ ఉంటుంది. కిట్టయ్య కట్టెలు కొట్టడం ఆపి మధ్య మధ్యలో అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. అసలు నా మొగుడు ఏడ్సేత్తన్నాడు. ఇంటికెళ్ళకేడు పని చెప్తా, ఇంకొంచెంసేపు ఇక్కడే ఉండి వెళ్తా, నాకేదో అనుమానంగా ఉంది అని ఆమె ఒక పాడుపడిన నూతికేసి నడుస్తూ ఉండడం అకస్మాత్తుగా కిట్టయ్య కంటపడుతుంది. ఆ నూతి మీద ఏవేవో తుప్పలు దుబ్బలు పెరిగి ఉంటాయి. కొత్త వాళ్లకు అక్కడ నుయ్యిందని కూడా తెలీదు. తన పెళ్ళం పొరపాటున ఆ నూతిలో పడితే కిట్టయ్య పెద్దగా చిందించవలసిన అవసరం ఏం లేదు. అయినా కిట్టయ్య మంచివాడు కావటం చేత, ఏయ్ భవానీ, నిన్నే, అటుగా ఎళ్ళకో, ఆడా ఓ పాడుబడిన నుయ్యుంది, జాగ్రత్త జాగ్రత్త అని గట్టిగా కేక పెడతాడు. అయితే ఆ మాటలు విన్న భవానీ తన మనసులో ఇలా అనుకుంటుంది. వామ్మో,
నా మొగుడు నన్ను పైపెట్టి ఇంటికి పంపేసి ఆ తర్వాత ఏదో చేస్తామనుకుంటున్నాడు. నేనంత పిచ్చిదాన్నా ఏటి అని అనుకుంటూ కిట్టయ్య చెప్పినా వినకుండా ముందుకెళ్ళి ఆ పాడుబడిన నూతిలో జారి పడిపోతుంది. అది చూసిన కిట్టయ్య ఇలా అనుకుంటాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని జరిగిపోయింది. నేను ఎంత చెప్పినా ఎన్నావు కాదు. అయినా ఇది నీ కర్మ, అనుభవించు. ఎన్నాళ్ళు నన్ను పెట్టిన బాధలకి నీకు తగిన శాస్తి జరిగింది అని అనుకుని కిట్టయ్య కట్టెలు కొట్టడం ఆపేసి తన గొడ్డలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక భార్య పీడ వదిలిపోవడంతో ఆ రోజు రాత్రి అతను సుఖంగా నిద్రపోదాం అనుకుంటాడు. కాని నిద్రపోలేకపోతాడు. అతని మనసు పీకుతూ ఉంటుంది. పాపం భవానీ ఎంత గయ్యాడైనా అది నా భార్య కదా, అలా దాన్ని బావిలో వదిలేయటం పాపం. నేను చేసిన తప్పు. ఇప్పుడే వెళ్ళి ఆమెను తీసుకుని వస్తాను అని ఆ రాత్రి చీకట్లో అడవికి అడ్డం పడి పాడుపడిన బావికేసి వెళతాడు. అక్కడికి వెళ్లి ఆ బావి దగ్గర లోపలికి తొంగి చూస్తే ఏమీ కనిపించదు. ఇక లోపల నుండి అలికిడి కూడా ఏమీ వినపడదు. దాంతో తన తలగుడ్డ తీసి బావిలోకి వదులుతూ, ఏమే భవానీ, ఉన్నావా? ఉంటే మాట్లాడు. ఇదిగో తలకండువా వదులుతున్నాను, ఇది గట్టిగా పట్టుకో, నిన్ను పైకి లాగుతాను, ఏంటున్నావా అని అంటాడు కిట్టయ్య. అయితే లోపల నుండి ఎటువంటి జవాబు రాదు. కాని 2 క్షణాలయ్యాక ఆ కండువా కాస్త బరువెక్కుతుంది. తన పెళ్ళాం ఇంత బరువా అని ఆశ్చర్యపోతూ కిట్టయ్య తన తలగుడ్డను పైకి లాగడం మొదలుపెడతాడు. నాకు పెట్టకుండా మొత్తం అంతా తినేస్తున్నావా? ఎంత బరువుగా ఉన్నవేటే బాబు, ఎంత మాట్లాడుతున్నా మాట్లాడవేంటి? అలా పైకి చాలా కష్టపడి లాగుతాడు. కాని తీరా చూస్తే పైకొచ్చింది భవానీ కాదు, అదేదో భూతం. దాన్ని చూసి చాలా భయపడతాడు కిట్టయ్య. అమ్మ బాబోయ్, భూతం భూతం నన్ను తినేటానికొచ్చింది అని గట్టిగా కేకలు పెడతాడు కిట్టయ్య. దాంతో ఆ భూతం అతన్ని చూసి, భయపడకో, ఇవాళ నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో నీకు తెలియదు. నన్ను ఒక ఘోరమైన విపత్తు నుంచి కాపాడావు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అంటుంది ఆ భూతం. ఆ మాటలకు కిట్టయ్య ఆశ్చర్యపోయి, ఏటి నా రుణం తీర్చడమా? నేను నీకేం ఉపకారం చేశాను? అసలు నువ్వెవరు అని అంటాడు కిట్టయ్య ఆ భూతంతో కంగారు పడిపోతూ. కాని తన మనసులో మాత్రం ఇలా అనుకుంటాడు, కొంప తీసి నా భార్య చనిపోయి ఇలా మారిపోయిందా ఏటి? ఇంకేం చెయ్యాలి, నేనీ బావిలో ఎన్నో ఏళ్లుగా సుఖంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను. నిన్న ఒక భయంకరమైన ఆడది నాకు దాపురించింది. ఆ క్షణం నుంచి నాకు మనశ్శాంతి లేదు. దేవుడల్లే నువ్వు నన్ను వచ్చి కాపాడావు. నీకు మంచి ఉపకారం చేస్తాను అని అనడంతో ఆ దెయ్యం తన భార్య కాదని, తన భార్య వల్ల ఇబ్బంది పడ్డ మరో దెయ్యమని తెలుసుకుని తన మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మో అమ్మో అమ్మో, నా భార్య నన్నే కాదు చచ్చి దెయ్యాన్ని కూడా భయపెట్టిందనమాట. సరేలే, ఇప్పుడు అది నా భార్య అని చెప్తే ఈ దెయ్యం నాకు సాయం చేయడం మానేసి నన్ను చంపేస్తుంది. నోరు మూసుకుంటే సరిపోద్దుగా అని మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో ఆ దెయ్యం ఇలా అంటుంది, సరే, నీకేం కావాలో చెప్పు, నిజంగా చేస్తాను. సరే అయితే, నాకు ఒక కోరికుంది. ఈ దేశపు మహారాజు గారి కూతురు అప్సరసలా ఉంటుందటగా, దాన్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? అమ్మో, ఏదో చిన్న కోరిక అనుకున్నాను, పెద్ద కోరికే కోరేవే. సరేలే, చేస్తా. ఏంటి, నిజంగానా? అదెలా? దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను వెళ్ళి ఆమె దేహంపై ఉంటా. అప్పుడు ఆ రాజు అడ్డమైన వైద్యులను, జ్యోతిష్కులను పిలిపిస్తాడు. వాళ్ళ వల్ల ఏ ఫలితం ఉండదు. మతిపోయున్న సమయంలో నువ్వు వచ్చి రాజుగారికి ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదలగొడతానని చెప్పు. అప్పుడు రాజు నీకు బహుమానాలిస్తాడు. అవొద్దు, నీ కూతుర్ని బహుమానంగా ఇవ్వు అని అడుగు. చాలా బాగుంది నీ ఉపాయం. సరే సరే సరే, కానీ ఆమెకు పట్టిన దెయ్యాన్ని నేనెలా వదలగొట్టాలి అని కిట్టయ్య అడుగుతాడు అనుమానంగా. ఓ, అది నేనే కదా. నువ్వు రాగానే నా అంతట నేనే వెళ్ళిపోతాను.
నువ్వేదో మంత్రాలు చదివినట్టు నోరాడించు అంతే. సరే అయితే ఇంకెందుకు ఆలస్యం, అలాగే చేద్దాం అని చెప్పి కిట్టయ్య తన ఇంటికి బయలుదేరతాడు. దాంతో ఆ దెయ్యం వెంటనే రాజభవనానికి చేరుకుని రాజకుమార్తెను ఆవహిస్తుంది. రాజకుమార్తె తన తలను 2 చేతులతో గట్టిగా పట్టుకుని పెద్దగా అరిచి మంచం మీద పడిపోతుంది. ఈ సంగతి రాజుగారికి తెలియగానే ఆయన ఆస్థాన వైద్యులను పిలిపించి, ఎందుకు నా కుమార్తె ఇలా ప్రవర్తిస్తుంది, వెంటనే తనకేం జరిగిందో చూసి చెప్పండి. ప్రభూ, చూస్తున్నాను, ఏదైనా సమయం పడుతుంది, మందులిస్తాం, అవి వంట పట్టాలి కదా. సరే, మీరేం చేస్తారో చెయ్యండి, ఏదో ఒకటి చేసి నా కుమార్తెను ఈ బాధ నుండి విముక్తురాల్ని చేయండి అని చెప్తాడు మహారాజు. వెంటనే వైద్యులు విచిత్రమైన ఔషధాలు తయారుచేసి ఇస్తారు. కాని ఆ ఔషధాలేవీ పనిచెయ్యవు. దాంతో రాజవైద్యులను పంపించి మాంత్రికులను పిలిపిస్తారు. మాంత్రికులు కూడా రాజకుమార్తెకు స్వస్థత కలిగించలేకపోతారు. దాంతో రాజుకు చేసేదేమీ లేక, ఏమిటి నాకీ విషమ పరీక్ష, అస్సలు అర్థం కావటం లేదు. ఈ పరిస్థితుల్లో నా కుమార్తెను చూడలేకపోతున్నాను అని ఏ విధంగానూ తన కుమార్తె స్థితి బాగు కాకపోయేసరికి రాజు మంత్రిని పిలిపించి, మంత్రిగారు, నా కుమార్తెకు సరైన చికిత్స చేసిన వాడికి ఆమెనిచ్చి వివాహం చేసి నా అనంతరం ఈ రాజ్యానికి మహారాజును చేస్తానని చాటింపు వేయించండి. మహారాజా, మీ మాటకి అడ్డు వస్తున్నా అనుకోకపోతే ఒక్కసారి ఆలోచించండి. మంత్రివర్య, నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకు అర్థం కావటం లేదా? ఇప్పుడు ఈ రాజ్యం కన్నా నా కూతురే నాకు ముఖ్యం. అంతేకాదు, నా కుమార్తెను బాగుచేసిన అతను ఈ రాజ్య ప్రజలని కూడా బాగా చూసుకుంటాడు అని నా నమ్మకం. అంతేలేండి ప్రభు, మీ ఆలోచన నేను గ్రహించలేకపోయాను అని చెప్పి మహారాజు చెప్పినట్టు ఆ రాజ్యంలో చాటింపు వేయిస్తాడు మంత్రి. మరోవైపు కిట్టయ్య తన ఇంట హాయిగా ఉంటాడు. భార్య నుంచి విముక్తి పొందిన ఆనందంలో అతను మునిగి తేలుతూ ఉంటాడు. ఇక అంతలో అతనికి రాజుగారి చాటింపు వినిపిస్తుంది. అమ్మ బాబోయ్, ఆ భూతం చెప్పినంతా చేసేసిందనమాట. నేనేదో ఆ దెయ్యాన్ని వదిలించుకోవడానికి అలా చెప్తే అది నిజంగానే ఇలా చేస్తోందా? ఏదైతేనే ఒక్కసారి మన అదృష్టం పరీక్షించి చూసుకుందాం అని మనసులో అనుకుని వెంటనే కిట్టయ్య బయలుదేరి రాజభవనం చేరుకుంటాడు. ఇక అతను తన కుమార్తెను కాపాడటానికి వచ్చాడు అని తెలుసుకున్న మహారాజు మంత్రితో ఇలా అంటాడు. మంత్రివర్య, ఈ పేదవాడు నా కుమార్తెకు చికిత్స చేయటం అసంభవం. కాని నేను ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేను. ఇతనేం చేయగలడో చూద్దాం అని అనుకుంటూ ఉండగానే కిట్టయ్య రాజముందుకు వచ్చి ఇలా అంటాడు. ప్రభూ, మీ కుమార్తెను నేను బాగు చేయగలను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. సరే, ఏ పుట్టలో ఏ పాముంటుందో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని రాజు చెప్పడంతో కిట్టయ్య వెంటనే రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళతాడు. ఆమెను చూసి ఏవో మంత్రాలు చదువుతున్నట్టు పెదవులు కదిలిస్తూ ఉండగా ఆ మరుక్షణమే ఆమెలో ఉన్న ఆ దెయ్యం కిట్టయ్యతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ రాజకుమార్తె దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. దాంతో ఆ రాజకుమార్తె లేచి కూర్చుని చుట్టూ ఉన్నవారిని చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఇది చూసి రాజభవనంలో ఉన్నవారందరూ చాలా సంతోషిస్తారు. యువరాణి, ఇప్పుడు మీకంతా కుశలమే కదా? ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? శభాష్ కిట్టయ్య, మొత్తానికి నా కుమార్తెను మామూలు మనిషిని చేశావు. అది నా బాధ్యత ప్రభూ అని అంటాడు కిట్టయ్య. దాంతో రాజుగారికి అన్నమాట గుర్తుకొచ్చి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇప్పుడు నా కుమార్తెను ఈ నిరుపేదకిచ్చి పెళ్లి చేయాలా? అయినా ఆడిన మాట తప్పకూడదు కదా అని మనసులో అనుకుని కిట్టయ్యకు మంచి బట్టలు ఆభరణాలు పెట్టి అలంకరించి అతని గౌరవార్థమై గొప్ప విందు ఏర్పాటు చేసి మహారాజు ఇలా అంటాడు. నేను ఇచ్చిన మాట ప్రకారం నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభూ, నాదో చిన్న మనవి. మీరు చాటింపు వేయించినట్టు మీ కుమార్తె గాని మీ రాజ్యం కాని నాకు వద్దు అని అనడంతో అక్కడ ఉన్న మంత్రి మిగిలినవారు అతన్ని ఆశ్చర్యంగా చూస్తారు. మీకు నన్ను చూస్తే పిచ్చోళ్ళు అనిపిస్తుంది కదా? నాకు ఈ భోగాల మీద ఆలోచన లేదు ప్రభు. ఈ కష్టం పోవడానికి కారణం కూడా నేనే అవ్వాలి కదా ప్రభు. అసలిప్పుడు నేను మీకు ఏ సహాయం చేయలేదు. నాతో ఉన్న ఒప్పందం వల్లే ఈ దెయ్యం మీ కుమార్తెను పట్టుకుంది అని మొత్తం జరిగిన విషయమంతా చెబుతాడు కిట్టయ్య. నన్ను మన్నించండి ప్రభు. ఒక అమ్మాయి మనసు ప్రేమతో గెలవాలి, అంతేకాని ఇలా అబద్ధాలతో కాదు ప్రభు. కిట్టయ్య, ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు ఆ దెయ్యం నుండి తప్పించుకోవడానికి చేశావు. పర్వాలేదు, నిజం ఒప్పుకున్నందుకు నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను
అని చెప్పి కిట్టయ్యకు రాజాస్థానంలో అతని అర్హతకు తగ్గట్టు కొలువు కూడా ఇస్తాడు మహారాజు. దాంతో సంతోషంగా ఉన్న ఆ కిట్టయ్య వద్దకు ఆ దెయ్యం మళ్ళీ వచ్చి ఇలా అంటుంది. ఏంటి మళ్ళీ వచ్చావు? నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చూద్దామని. మరి నాకు సహాయం చేస్తావా? నీ మంచితనానికి ఏం చేసినా తక్కువే. చెప్పు, చిటికలో చేసేస్తా. ఈ రాజ్యానికి ఏ ఆపద రాకుండా చూసుకుంటావా? అదేమిటి, నేను నీకు సహాయం చేస్తాను అన్నాను, రాజ్యానికి కాదు కదా. అదే కదా మన ఒప్పందం. అలా కాదు, ఈ రాజ్యం బాగుంటే మనం కూడా బాగుంటాం. అందుకే అందరి కోసం నిన్ను ఈ రాజ్యానికి కాపలాగా ఉండమని అడుగుతున్నాను. ఒక విధంగా అది నువ్వు నాకు చేసిన సహాయమే అవుతుంది కదా. సరే, నీ మంచిలో నేను భాగమవుతాను. ఇక నుండి నేనిక్కడే ఉండి రాజ్యానికి జరిగే మంచిలో నీకు సహాయకారిగా ఉంటాను అని కిట్టయ్యతో ఒప్పందం కుదుర్చుకుంటుంది ఆ దెయ్యం. ఆ దెయ్యం ఆ రాజ్యానికి కాపలాగా ఉండి ఆ రాజ్యాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.